దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. పేతురు 1వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ సహోదరుని పట్ల, ఇతరుల పట్ల నీవు ఏ మేలు చేసినను, ఇదిగో నీవు చేయుచున్నటువంటి మేలు దేవుడు కనపరిచినటువంటి వెలుగు సంబంధులుగా నీవు చేయవలెను. అట్లు చేసినప్పుడు నీవు చేసిన మేలు ఇతరులకు కనపరచు నిమిత్తములో ఆ యొక్క కార్యము ద్వారా దేవుడు మహిమపరచబడుచు ఉన్నారు. యేసుక్రీస్తు అను గొప్ప యాజకుడు మనకు ఈ భూమిపైకి వచ్చి పరిశుద్ధ గ్రంథములో ఆయన బోధించు ప్రతి విషయమును, ప్రతి అవసరతను మనము నేర్చుకుని క్రీస్తు ద్వారా ఇదిగో తెలుపబడినటువంటి, బోధింపబడినటువంటి ఈ యొక్క సత్యములను మనము ఎదుటివారి పట్ల పాటించుచున్నప్పుడు పరలోకపు తండ్రి దేవుడు మహిమపరచబడుచు ఉన్నారు. ఆయన నామమునకు నిరంతరము యుగయుగముల మహిమ ప్రభావము ఆయనకు ఉండును అని వాక్యము మనకు సెలవిచ్చుచు ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.